హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా పెరటి తోట రుచులు. ఈ వర్షాలు వచ్చేసాయి, ఎండలు తగ్గిపోయి చక్కగా వర్షాలు పడినప్పుడు మన విత్తనాలు మనకు కావాల్సిన రకరకాలైన మొక్కలు నాటుకోవడం జరుగుతుంది. అందుకని ఈరోజు ద్రాక్ష తీగని చూపిస్తున్నాను. కొమ్మలతోటి ద్రాక్ష తీగని ఎలా పెట్టానో కొమ్మ ద్వారాగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదా, ఇది ద్రాక్ష చెట్టు అండి. అది అక్కడ కొమ్మ కట్ చేసిన కాడి నుంచి పక్కంట ఎలా పూత వచ్చిందో చూస్తున్నారు కదా. జస్ట్ కట్ చేసి నేను ఒక 15 రోజులు అయ్యింది. అక్కడి నుంచి చిగురు వచ్చి చిగురుతో పాటు అలా పూత కూడా వచ్చేసింది. నేను మే ఫస్ట్ వీక్లో పెట్టాను ఇది కట్ చేసి. దీని పక్క అంటే చక్కగా చిగురులు వచ్చి దాంతోపాటు పూత అనేది కూడా వచ్చేసింది. చూపిస్తున్నాను చూడండి. ఇది ఎలా నాటుకోవాలంటే ఒక కొమ్మని రెండు వైపులా కూడా నాటుకోవాలి. రెండు వైపుల నుంచి కూడా మనకి వేర్లు అనేవి వస్తాయి. నేను రెండు వైపులా ఎలా కొమ్మ నాటానో చూడండి. ఇలా వంచి పెట్టాను, యూ షేప్లో దాన్ని వంచి రెండు వైపులా కూడా నేను నాటేయడం జరిగింది. చూస్తున్నారు కదా, చిగురు వచ్చి వెంటనే పూత కూడా స్టార్ట్ అయిపోయింది. చాలాసార్లు చెప్తున్నాను, కొమ్మల ద్వారాగా కూడా మనం ద్రాక్ష తీగ అనేది పెట్టుకోవచ్చు. ఈ వర్షాకాలంలో ఏ కొమ్మ అయినా సరే మనం నాటుకుంటే తొందరగా నాటుకుంటుంది. వర్షాకాలంలో తప్ప వేసినప్పుడు రావు అనుకోండి. కానీ ఇప్పుడు వర్షాలు కదా, మనకు చక్కగా ఏ మొక్క వేసినా ఏ కొమ్మ వేసినా చక్కగా నాటుకుంటుంది. కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఈ విధంగా కొమ్మల ద్వారాగా పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. చూస్తున్నారు కదా, అదే టబ్లో నేను వేసేయడం జరిగింది. మే నెలలో వేశాను, మే ఫస్ట్ వీక్లో. ఈ వర్షాలకి అలాగా వచ్చినాయి. కానీ తర్వాత ఇంకా బాగా నేను కాయలు వచ్చినప్పుడు వీడియో చేద్దామని ఇంకా ఆగాను. ఇదైతే ఫస్ట్ చూడండి, 3 కొమ్మలు కట్ చేశాను. 3 కొమ్మల్ని యూ షేప్లో పెట్టాను. యూ షేప్లో ఎలా పెట్టాలో కూడా నేను వీడియోలో చూపిస్తాను, చివరి వరకు చూడండి. అదే కొమ్మలో అదే టబ్లో కూడా నేను ఈ విధంగా పెట్టేశాను. ఇప్పుడు ఈ విత్తనాలు నాటుకునే సమయం కాబట్టి మనం ఇప్పుడు ఈ విధంగా వేసుకోవడం జరుగుతుంది. ఈ ద్రాక్ష తీగ చూడండి, టబ్లో ఉండడం వల్ల ఎంత కాపు వస్తుంది. అదే నేల ఉంటే చాలా బాగా కాస్తుంది. మాకు స్థలం లేనందున నేను ఈ విధంగా ట్రై చేసి వేసాను. రెండో కొమ్మని కట్ చేశాను చూడండి. ఫస్ట్ది అయితే చూపించలేదు, రెండో చూడండి. అదే కొమ్మని అంటికట్టినాక ఇప్పటికి నేను దాన్ని తీసాను. ఖాళీ లేక అలాగే వదిలేశాను. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి చక్కగా మళ్ళీ వేర్లు అనేవి కొత్తగా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఈ కొమ్మ నాటడం నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, చివర మనకి వేర్లు వచ్చాయి, ఫస్ట్లో కూడా వేర్లు వచ్చాయి. మీకు కనుక ఈ విధంగా ద్రాక్ష మొక్క ఒకవేళ ఉన్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. ముదురు కొమ్మను కట్ చేసి పెట్టండి, చాలా బాగా వస్తుంది. అక్కడి నుంచి చిగురు పూత కూడా రెండు స్టార్ట్ అయిపోతాయి. చూస్తున్నారుగా, చాలా సింపుల్ అండి. పెట్టేసి నేను వదిలేసాను. చక్కగా అదే పాతుకుని చక్కగా వచ్చేసింది. నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ మొదల కడుగు నీళ్ళు ఇవన్నీ ఎక్కువ ఇస్తూ ఉంటాను మొక్కకి. మనం వేస్ట్ అనుకున్నవన్నీ ఒక టబ్లో వేసేసి నేను వాటి మీద మట్టి కప్పేస్తూ అదే కంపోస్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా చక్కగా నాటుకోవడం నేను చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చిందో. దీనికి పందిరి కూడా వేస్తే ఇంకా బాగా వస్తుంది. పందిరి అనేది అవసరం ఈ ద్రాక్ష మొక్కకి. పందిరి లేకపోతే కాపు అనేది సరిగా రాదు. దీనికి ఎక్కువగా మనం కడుగు నీళ్ళు ఇవ్వాలి. కడుగు నీళ్ళు ఇచ్చినట్లయితేనే బాగా వస్తుంది పూత. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టులో కరెక్ట్ టైం అండి ఈ ద్రాక్ష మొక్క నాటుకోవడం. చక్కగా ఇప్పుడు నాటుకున్నారంటే మనకి ఒక 9 నెలల్లోనే కాపు అనేది స్టార్ట్ అవుతుంది. కొమ్మ దారాగా అయితే చక్కగా మనకు 1 నెలలోనే ఈ విధంగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. నిజంగా చూడండి, ఒకసారి ట్రై చేయండి. ద్రాక్ష కొమ్మ ఎక్కడైనా దొరికితే, ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర కొమ్మలు ఇప్పుడు కటింగ్ చేయాలండి, ప్రూనింగ్ చేయాలి. మొత్తం ప్రూనింగ్ చేసేస్తేనే మనకి మళ్ళీ కాపు అనేది వస్తుంది. ఇలా పెరగనివ్వకూడదు, ఎందుకని నేను కట్ చేసేసాను. చివరిలో కట్ చేసేయాలండి బాగా. చూస్తున్నారు కదా, లోపలికి కొన్ని కాయలు ఉన్నాయి, గుత్తులు. ఇప్పుడు ఈ కొమ్మ నాటుకోవడం ఎలాగో చూపిస్తాను.
ఈ విధంగా నేను ట్రేలో పెట్టుకున్నాను. ఇది వేర్లో వచ్చి మంచి చిగురు వచ్చాక మనం తీసుకుని మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా యూ షేప్లో మనం దీన్ని నాటుకోవడం జరిగింది. ఒక పక్క నాటుకోవచ్చు, కానీ రెండు వైపులా కూడా చిగురులు అనేవి వస్తాయి నాటేస్తే. ఇంకా ఆ విధంగా రెండు వైపులా నేను మట్టి కప్పేసాను. మళ్ళీ ఎలా వచ్చిందో నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు కావాల్సినప్పుడు దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా నాటుకున్నాను. మనం కావాలంటే వేరే చోటకి దీన్ని రీప్లాంట్ చేసుకోవచ్చు. ఇందులోనే మనీ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి. నాకు ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఎక్కువగా ఉన్నవాళ్ళు చక్కగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయ్యారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ వర్షాల కారణంగా మనకి ఎన్నో రకాల మొక్కలు విత్తనాలు వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా అవన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకే అండి, బాయ్.